కూటమి విజయానికి ఏడాది పూర్తి కావడంపై జనసేన ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ముగ్గులతో సంక్రాంతి తరహాలో కూడా వేడుకలు నిర్వహించారు. టపాసులు పేల్చి దీపావళి మాదిరిగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం జనసేన వీర మహిళలతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలన పూర్తయినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూటమి నేతలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉదయం పూట ముగ్గులతోనూ అదేవిధంగా ఈరోజు సాయంత్రము అదేవిధంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి కూటమి ప్రభుత్వ మద్దతు కూడా తెలిపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి మహిళా నేతలందరూ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఈ కూటమి ప్రభుత్వ సంవత్సర కాల పరిపాలన ఏ విధంగా ఉందనేది వారితో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఏం చెప్తారు? ఈరోజు ఈ సంవత్సర కాల కూటమి ప్రభుత్వ పరిపాలన చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ప్రజల నుంచి చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలను వెన్నుపోటు పొడిచారంటా ఉన్నారు. ఏం చెప్తారు ప్రధానంగా? చాలా సంతోషంగా ఉన్నామండి. యాక్చువల్గా మేము ఇది మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేము చేసుకుంటున్నాం. కానీ ఇది నిజంగా ప్రజలు చేసుకోవాల్సిన పండుగ. గ్రామాన నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అలాగే జిల్లా కేంద్రాల్లో మేమైతే కేంద్ర పార్టీ కార్యాలయానికి దగ్గరగా ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడ పండుగ చేసుకునే అవకాశం వచ్చింది. ఉదయం రంగవల్లులతో మేము మా వీర మహిళలందరూ కూడా ఇక్కడికి చేరుకొని మంచి ముగ్గులు వేసి మేము సంక్రాంతి పండుగ చేసుకున్నాము. అలాగే ఈవినింగ్ వచ్చేసరికి దీపావళి పండుగ మీరు ఇందాక చూస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున నిజంగా దీపావళి కూడా అలా జరగదేమో అంత గ్రాండ్గా ఇక్కడ మేము పండుగ చేసుకోవడం జరిగింది. నిజంగా వెన్నుపోటు పొడిచారని వైసీపీ అనే ముందు వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరంత మంచి పాలన కనుక చేస్తుంటే మీకు 151కి 11 ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టే వాళ్ళు కాదు. ఇంకా కూడా నోరు మూసుకోకుండా ఉంటే ఆ 11 కూడా పోయి రేపు 1-0 అవుతుందో లేదా ఎక్కడికి వెళ్తారో కూడా ఇక వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము. ఈ రోజు అయితే ప్రజలు చాలా సుఖ సంతోషాలతో సంవత్సర పాలనలో ఏదైతే సుపరిపాలన వచ్చి ఏడాది అలాగే అరాచక పాలన అన్యాయ పాలన ఇలా దుష్ట పీడ రాష్ట్రానికి వదిలి సంవత్సర కాలం అయిన సందర్భంగా మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణం నెలకొంది. అలాగే మా పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరం కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం. ముఖ్యంగా ప్రజలు ఈ ఏడాది పాలనలో ఏదైతే ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చి ముందుగా పెన్షన్లు ఏవైతే 12 రకాల పెన్షన్లు ఉన్నాయో అన్నమాట ప్రకారం 1000 రూపాయలు పెంచి 4000 చొప్పున మొదటి నెల నుంచి గత 3 నెలల్లో కూడా కలిపేసి మొత్తం 7000 ఇచ్చిన సందర్భంలో చాలా ఆనంద సంతోషాలు. అలాగే కానీ ఇళ్ల పట్టాలు మా నియోజకవర్గంలో లోకేష్ గారి నియోజకవర్గంలో మంగళగిరిలో 3000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది 20,000కి. అలాగే రెండో విడతకు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే ఉచిత సిలిండర్లు కానివ్వండి. అలాగే నెక్స్ట్ మంత్ జూన్ నుంచి ఈ మంత్ నుంచి ఏదైతే తల్లికి వందనం ఉందో అలాగే ఫ్రీ బస్ అన్ని కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతూ అలాగే ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం ఉందో దానికి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకోవడం అలాగే దానికి ఆ మహోత్సవానికి అంత బిజీ షెడ్యూల్లో ప్రధాని గారు రావటం అది ఒక పండగలాగా నెరవేర్చుకోవటం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ముందుకు రానున్న 4 సంవత్సరాలు కూడా మేము ఇలాగే అభివృద్ధి పదంలో దూసుకుపోతాం కుటుంబం తరపున అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మనతో రావిశోజన్ ఉన్నారు. సంవత్సర కాల పరిపాలన పైన రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే రాష్ట్రంలో నడిచింది. సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి పూర్తి కూడా వదిలేశారు అనేది వైసీపీ విమర్శ. ఏం చెప్తారు? సంక్షేమ అభివృద్ధి అనే విషయానికి అర్థం తెలిస్తే గత ప్రభుత్వానికి నిజంగా ఆ సీట్లు వచ్చే కాదేమో. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే గత ప్రభుత్వంలో చేయకూడని పనులు చేశారో అన్యాయంగా ప్రజల నుంచి నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఏ రకంగా హింసించారో వాళ్ళే మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వాళ్ళకి అమలు అవుద్దని చెప్పి అన్నారు. అంతేగాని రాజ్యాంగం మించి కాదు, ఏదైతే చట్టాలకు లోబడి ఉంటామో ఆ చట్టాలకు లోబడే జరిగిద్దని చెప్పారు. కానీ దాన్ని గత ప్రభుత్వం యొక్క నాయకులు ఎలా వక్రీకరిస్తున్నారు అంటే వీళ్ళేదో రెడ్ బుక్ రాజ్యాంగం లేకపోతే ఇంకోటి గూండాగిరి చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఇంకోటి ఇలాంటి అంశాలన్నీ తీసుకొచ్చి దాన్ని డైల్యూట్ చేస్తున్నారు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎవరైతే అన్యాయానికి పాల్పడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షార్హులు అని చెప్పడం మాత్రమే రెడ్ బుక్ యొక్క అర్థం. అలానే గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ అరాచకాలన్నింటినీ కూడా 1 to 1 ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టి వారందరికీ కూడా శిక్ష పడడం అనేది ఖచ్చితంగా జరుగుద్ది ఈ ప్రభుత్వంలో. దానికి మించి మనం ఆలోచిస్తే ఈ పాలన ముఖ్యంగా మనం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం అవ్వచ్చు లేదంటే చేసిన త్యాగం అవ్వచ్చు ఏ అంశం తీసుకున్నా కూడా కేవలం ప్రజల కోసం. ఈరోజు అదే ప్రజలు మేము పండుగ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో పండుగ జరిగినంత సంతోషంగా ఉన్నారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇలాంటి టైంలో వాళ్ళు దీపాలు వెలిగించకపోయినప్పటికీ కూడా వాళ్ళు దీపాలు వెలిగించాలి మా బదులు మీరు చేస్తున్నారని చెప్పని చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పెన్షన్ల దగ్గర నుంచి అవ్వచ్చు, రేషన్ దగ్గర నుంచి అవ్వచ్చు, లేదంటే ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి అవ్వచ్చు, సిలిండర్ల దగ్గర నుంచి అవ్వచ్చు, అలానే ఉద్యోగస్తుల విషయంగా అవ్వచ్చు, ప్రతి అంశం బదిలీల విషయంగా కానీ ప్రతి అంశం తీసుకుంటే కూడా గత ప్రభుత్వం ఏదైతే మనం ఎన్నికలప్పుడు హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ ప్రతి ఒక్కటి కూడా
ఒక్కొక్కటి నెరవేరుతానే ఉన్నాం. మెయిన్గా వీళ్ళు రెండు మాట్లాడతారు. ఒకటి అమ్మఒడి, ఒకటి ఇంకొకటి స్త్రీలకి ఉచిత ప్రయాణం. అవి కూడా రేపు జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. స్త్రీలకు ఉచిత ప్రయాణం కూడా రేపు జూలై, ఆగస్టు నుంచి కూడా అది కన్ఫర్మ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా వాళ్ళకి మాట్లాడడానికి ఏమీ లేక, ప్రభుత్వం మీద, కుటుంబ ప్రభుత్వం మీద మాట్లాడటానికి ఏమీ లేక, ఇలాంటి వెన్నుపోటు దినోత్సవం కింద మేము చేసాక ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాయి తప్పితే ఎక్కడా కూడా గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్ళు కూడా ఈ ప్రభుత్వం చూడట్లేదు. మీరు అధికారుల దగ్గర నుంచి చూడండి, లేదంటే నాయకుల దగ్గర నుంచి చూడండి, మంత్రుల దగ్గర నుంచి చూడండి, కంపేర్ చేయండి. గత ప్రభుత్వంలో మంత్రులు ఎలా మాట్లాడేవారు, ఎలా ఉండేవారు, ఎలా బాధ్యతగా ఉండేవారు, ఏదైనా అన్యాయాలు, అగత్యాలు జరిగినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, కుటుంబ ప్రభుత్వంలో ఏదైనా అన్యాయం జరుగుతుంటే మంత్రుల దగ్గర నుంచి, స్థానిక ఎమ్మెల్యేల దగ్గర నుంచి, స్థానిక అధికారుల దగ్గర నుంచి ఏ రకంగా బాధితులకు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండు గమనిస్తే కనుక ఎంత మార్పు ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి మించిన మార్పు కుటుంబ ప్రభుత్వాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి మేము ఇది చాలా పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. మనతో మరికొంతమంది జనసేన మహిళా నేతలు ఉన్నారు. చెప్పండి, ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనేది కూడా వైసీపీ యొక్క వాదన, ఏం చెప్తారు? రాష్ట్రంలో మహిళలకు అవినీతి జరుగుతూ ఉంది వైసీపీ గవర్నమెంట్లో. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ రోజు కూడా ఆడపిల్లలకి అన్యాయం జరగలేదు. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పండగ వాతావరణం చూస్తేనే వైసీపీ వాళ్ళకి అర్థం అవ్వాలి ఆడపిల్లలకి న్యాయం జరుగుతుందా లేదా అనేసి. ఈ పండగ వాతావరణం ద్వారానే వాళ్ళకి అర్థమవుతుంది. జై జనసేన, జై పవన్. ఇది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పటికే కూటమి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. దీనిలో భాగంగా సంవత్సర కాల కూటమి పరిపాలన ప్రజలు మెచ్చే విధంగా ఉందంటూ కూడా జనసేన పార్టీ వీర మహిళలు, అదేవిధంగా మహిళా నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, మంగళగిరి నుంచి.